హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు సినిమా పరిశ్రమలో చాలా తక్కువ మంది హీరోలు కొద్దిగా హిట్లు ఇచ్చుకుంటారు దాని తర్వాత వరుసపెట్టి సైలెంట్ అయిపోతారు అనమాట సో అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే యాక్ట్రెస్ సురభి సో సురభి ఏంటంటే ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో బీరువా సినిమాలో అండ్ దాని తర్వాత మనకి బాగా నచ్చినటువంటి న్యాచురల్ స్టార్ మూవీ అయినటువంటి జెంటిల్ మ్యాన్ సినిమాలో బాగా కనిపించారనమాట సో సురభి ఏంటంటే సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్గా ఉంటారు అండ్ సినిమాలో కూడా పెద్దగా అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి సో ప్రస్తుతం సురభి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఈ పోస్ట్ అయితే తెగ వైరల్ అవుతుంది అసలు ఎప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి సురభి సడన్గా ఒక పోస్ట్ పెట్టిందంటే ఆబ్వియస్లీ ఏదో స్పెషల్ అయితేనే కదా పెడతారు సో అందువల్ల ఏంటంటే జనాలు ఆ పోస్ట్ని చూడడం మొదలుపెట్టారు ఇంతకీ పోస్ట్లో ఏముంది అంటే సురభి ఏంటంటే రీసెంట్గా ఏదో ఒక అకేషన్ పరంగా వేరే దేశానికి వెళ్ళాల్సి వచ్చిందంట అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్లైట్ చాలా ఇబ్బంది పెట్టేసింది అంటే ఫ్లైట్ ఆల్మోస్ట్ క్రాష్ అయ్యేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది అండ్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా భయపడుతూ ఉన్నారు ఇంకా అయిపోయింది మ్యాటర్ కథం దుకాణం బంద్ అన్నట్టు ఇంకా అయిపోయింది నా సీన్ అని అనుకున్నారట సురభి అండ్ ఆ టైంలోనే ఆవిడ లైఫ్ మొత్తం ఒక టర్న్ అయింది నా లైఫ్ మొత్తం జరిగినటువంటి విషయాలన్నీ కళ్ళ ముందు మెదిలాయంట బట్ గాడ్స్ క్రేజ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొత్తానికి సేఫ్గా ల్యాండ్ అయ్యాను అనేటటువంటి విషయాన్ని ఆవిడైతే పంచుకోవడం జరిగింది సామాజిక మాధ్యమాల పరంగా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దీనికి చాలా మంది కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ ఇస్తున్నారు ఎందుకు దాంట్లో మెయిన్గా మోరల్ ఆవిడ ఏం చెప్పదలుచుకుంది అంటే ఇప్పటి వరకు నేను చేసినటువంటి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ నాకు ఆ ఫ్లైట్లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ వల్ల ఇకపై నేను సినిమాల్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలి ఇకపై పాజిటివ్గా థింక్ చేస్తాను లైఫ్ మొత్తం ముగిసిపోయిందని కంప్లీట్ అయిపోయిందని ఆలోచించాను బట్ ఇప్పటి నుంచి లైఫ్ని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాను సో మీరందరూ కూడా చాలా పాజిటివ్గా థింక్ చేయండి లైఫ్లో చాలా స్ట్రగుల్స్ వస్తుంటాయి అనే విధంగా అయితే మోరల్ చెప్పడం జరిగింది సో మీకు అటువంటి ఒక డిప్రెషన్ మూమెంట్ ఎప్పుడైనా జరిగిందా దాని నుంచి మీరు ఎలా మళ్ళీ మోటివేట్ అయ్యారు అనేటటువంటి విషయం కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మన మిత్రులందరితో పంచుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సురభి నటించినటువంటి సినిమాస్లో మీకు నచ్చినటువంటి బెస్ట్ మూవీని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్